గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పేరు కాదర్ భాష, ఎంబీఏ కంప్లీట్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సార్ ఒకప్పుడు వన్స్ అపాన్ టైం నా టైం ఎలా ఉండేదంటే నేను కూడా మీ వద్ద ఎక్కడో మూలలో కూర్చొని ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అయ్యి ఈ విధంగా వచ్చేవాళ్ళో వాళ్ళ ఫోటోలు తీసేవాడిని, సెల్ఫీస్ తీసుకునేవాడిని, క్లాప్స్ కొట్టేవాడిని. కానీ ఈరోజు నా టైం వచ్చింది, ప్రజెంట్ నా టైం ఉంది. నేను వస్తుంటే సెల్ఫీలు తీస్తున్నారు, ఫోటోస్ తీస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. అంతటి కెపాసిటీ బై ద బై. సార్ మైకేల్ సార్ గురించి ఎలా అంటే, సార్ ఆ వ్యక్తి ఎలా ఉన్నారంటే పొలంలో పంచె కట్టుకొని శిలకలు వేసుకొని ఎద్దులు దున్నే వ్యక్తి కోట్ వేసుకునే కెపాసిటీని ఇచ్చింది వెస్టీ. థ్యాంక్ యూ వెస్టీ. మా భాష సార్ చినిగిపోయిన బట్టలతో ఇందాక మాట్లాడారు కదా, చినిగిపోయిన బట్టలతో వెల్డింగ్ పని చేసే వ్యక్తి ఫుల్ గలీజ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వ్యక్తికి కూడా కోట్ వేసుకునే కెపాసిటీ ఇచ్చింది. ఎస్. ఇంకో వ్యక్తి బేల్దార్ పని చేసే వ్యక్తి, బేల్దార్ చేసే పని వ్యక్తి సిమెంట్ కొట్టుకొని లుంగి మీద ఒక టన్ను షార్ట్లో, అలాంటి వ్యక్తికి కూడా సన్మానం జరిగింది ఈరోజు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు కూడా ఇంకా దండిగా కొట్టేది, నేను ఇంకా ఇలాంటి దండిగా మాట్లాడతాను. ఎస్. ఆ వ్యక్తి సార్ లైఫ్లో పెళ్ళి ఎన్నిసార్లు వేసుకుంటారు? ఒకసారి. పూలమాల ఎన్నిసార్లు వేసుకుంటారు? ఎప్పుడు? పెళ్లి రోజు, చనిపోయినప్పుడు, పెళ్ళైనప్పుడు, చనిపోయినప్పుడు. చనిపోయినా ఒకసారి వేసుకుంటారు. కానీ వెస్టేజ్ మీరు ఎన్నిసార్లు వేసుకున్నారు సార్? ఇప్పుడు డైరెక్టర్లో వేసుకున్నారు, సిల్వర్ డైరెక్టర్ వేసుకున్నారు, గోల్డ్ డైరెక్టర్ వేసుకున్నారు, స్టార్ డైరెక్టర్ వేసుకున్నారు. ప్రతి నెల వేసుకుంటూనే ఉంటున్నారు. వెస్టేజ్లో పెళ్లి ప్రతి నెల చేసుకుంటున్నారు. బైదాబాయ్ కాదర్ భాష ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత 3 years గవర్నమెంట్ జాబ్ చేసిన ఆదోని, ఎమిగనూరు, పెద్దగడూరు, కోసి, కౌతాళం 5 మండలాల్లో ఎంపీడీఓ ఆఫీస్లో ఎంసీఓ మండల కోఆర్డినేటర్ ఆఫీసర్గా నా క్యాడర్ వర్క్ చేస్తాను. అంటే నా క్యాడర్, నా పొజిషన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తెలుసా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అని చెప్పుకున్నారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ పెన్షన్ అయింది. అందులో ఆనందంగా చేసేవాడిని. మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 8కి వచ్చేవాడిని. 8,000 నుంచి నా శాలరీ స్టార్ట్ అయింది. 10,000 అయింది, 12,500 అయింది, 15,000 అయింది, 17,500 రూపాయలు హైయెస్ట్ నా శాలరీ ఆ యొక్క ఇండస్ట్రీలో. ఆ యొక్క ఇండస్ట్రీకి ఎందుకు రిజైన్ చేశానంటే, ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు నేను నా లైఫ్ ఎలా ఉండేదంటే ప్రతిదానికి కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్. అంటే ఇలా మన కళల్ని నాకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, నా కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అంచు పెట్టుకొని జీవితం ఉండేదంటే ఉండింది అంతే. లైఫ్లో ఒక చేంజ్ ఉండేది కాదు, ఒక లైఫ్ స్టైల్ ఉండేది కాదు. మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 10కి వచ్చేవాళ్ళం, 8కి వచ్చేవాళ్ళం. ప్రెజర్ ఉండేది వరకు, అందుకే జాబ్ని రిజైన్ చేశా. ఆ ఇండస్ట్రీలో ఉంటే నా లైఫ్ చేంజ్ అవ్వదు, నాకు లైఫ్ స్టైల్ దొరకదని అర్థమైంది. అందుకే ఆ బిజినెస్కి, ఆ జాబ్కి రిజైన్ చేశా. రిజైన్ చేసిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. 5 లక్షల రూపాయలు పెట్టి, ఎంబీఏ కదా, 5 లక్షల రూపాయలు పెట్టి రైస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. 5 లక్షలు పెట్టి రైస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో కూడా 1,50,000 లాస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలా సార్? ఇండిపెండెంట్గా బతకాలా, స్వతహాగా హిస్టరీని క్రియేట్ చేయాలా, ఏదో ఒకటి చేయాలా అనే చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది నా జీవితం, ప్రతిదానికి అడ్జస్ట్మెంట్. అంటే ఎలా మా అమ్మ నాన్న కూలి వెళ్తే వాళ్ళ సంపాదనతో చదువుకున్నాము, వాళ్ళ సంపాదనతో బుక్స్ తీసుకున్నాము, వాళ్ళ సంపాదనతో దర్జాగా రూమ్లో ఉండి చదువుకున్నాము. కానీ వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ జీవితం, లగ్జరీ లైఫ్ ఇవ్వాలనే ఉండింది. కానీ జాబ్లో దొరకలేదు, అది బిజినెస్లో పోయింది. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మా కొడుకు ఇండిపెండెంట్ అవుతాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు, ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మా తల్లిదండ్రులకు అదే విధంగా ఉండేది. కానీ ఆ ఇండస్ట్రీలో ఉన్నందుకు జాబ్ వదిలేసిన, బిజినెస్ పోయింది. ఏం చేయాలా? 30-40 వేలు ఇన్కమ్ కావాలంటే హైదరాబాద్, బెంగళూరు పోవాలా. పోయే టైంలో ఈ ఇండస్ట్రీ పరిచయం అయింది. ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యానంటే, నేను జాబ్ చేసేటప్పుడు నాకు అప్లైన్ మిషన్, ఆ అప్లైన్ గురించి నేను ఈరోజు సక్సెస్ అయ్యి ఇంత నీట్గా, ఇంత గర్వంగా మాట్లాడుతున్నానంటే నా మెంటర్స్ మిస్టర్ ఖాజా సార్ అండ్ నా హోల్ టీమ్, లవ్ యూ టీమ్ అండ్ మిస్టర్ ఖాజా సార్. సార్ చెప్పినప్పుడు బిజినెస్ జాబ్ చేసేటప్పుడు చెప్పినాడు, సార్ పేస్ట్ సోపులు అమ్మాలేం సార్ అన్నాడు. జాబ్ చేసేటప్పుడు ఆ సార్ చెప్పినప్పుడు పట్టించుకోలేదు. కిండల్ చేసిన, కామెడీ చేసిన, జాబ్ చేసేటప్పుడు చెప్పినాడు పట్టించుకోలేదు, బిజినెస్ చేసేటప్పుడు చెప్పాడు పట్టించుకోలేదు. అలానే 6 months కంటిన్యూగా నాలో ఏం నచ్చిందో, ఏం లీడర్ అవుతుందో తెలియదు, కానీ కంటిన్యూగా ఫాలో అప్ చేసినాడు. అలా ఫాలో అప్ చేసినందుకు ఈ బిజినెస్ రావడం జరిగింది. ఎందుకు ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అయినానంటే, మా నాన్న డ్రింక్ చేసేవాడు, స్మోకింగ్ ఉండే అలవాటు ఉండేది, అల్సర్ అయ్యింది, కడుపులో పొట్లు అయినాయి, ఆపరేషన్ చేయాలా, 60 నుంచి 70 వేలు అవుతుందని చెప్పారు ఎన్వి హాస్పిటల్ బళ్ళారిలో.
ఆపరేషన్ పోయిన సంవత్సరం జూన్లో ఉండేది. జూన్లో రంజాన్ ఉంటుంది 2018లో. సార్ రంజాన్లో చేయించుకోమని ఎడని వచ్చిన తర్వాత ఒకసారి మసీదులో కూర్చున్నప్పుడు సార్ నాకు అది డిస్కస్ చేశాడు. ఇండస్ట్రీ రాకముందు, సార్ మీరు బిజినెస్ చేయకండి, అగ్రికల్చర్ కూడా వాడకండి, మీ నాన్నకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో ఒకటి ఫుడ్ ప్యాచెస్ గురించి చూపించినాడు. ఫుడ్ ప్యాచెస్, డెటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అని చూపించాడు. అది ఆ ఫుడ్ ప్యాచెస్ కాళ్ళకు వేసుకొని పడుకోవాలా, పొద్దున్న తీసి నల్లగా అయిపోతుంది. ఆ ఫుడ్ ప్యాచెస్ నచ్చింది, దాని గురించి యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి నచ్చింది. మా నాన్నకు కూడా ఏమైనా దొరుకుతుందేమో ఇందులో అని సెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది. మా నాన్నకు 70,000 పెట్టి ఆపరేషన్ చేపించి దీంట్లో జస్ట్ నూనె, ఫుడ్ ప్యాచెస్, లివర్ హెల్త్, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ వాడినందుకు 70,000 పెట్టి ఆపరేషన్ చేపించి జస్ట్ 13,500 తగ్గిపోయింది. 70,000 పెట్టి ఆపరేషన్ చేపించి జస్ట్ 13,500 తగ్గిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి? హైదరాబాద్ పోయే టైంలో సార్ బలవంతం మీద ఒక మీటింగ్ పిలుచుకెళ్ళారు బళ్ళారిలో. ఆ మీటింగ్ వద్దు సార్ అంటే కూడా బలవంతం మీద రావాలి సార్, మీరు రావాలి సార్ అని కంటిన్యూగా ఒక రోజులో, రేపు వెళ్తామంటే ఈ రోజు ఒక 9-10 సార్లు ఫోన్ చేసింటారు. ఫోన్ చేసిన తర్వాత పిలుచుకెళ్ళారు. కూర్చున్న ఆ మీటింగ్లో, పెద్ద మీటింగ్ బళ్ళారిలో 200 మంది కూర్చునే హాల్లో ఫుల్ జామ్ ప్యాక్, నిలబడే కూడా లేదు. అలాంటి మీటింగ్లో కూర్చోబెట్టారు. అలాంటి మీటింగ్లో ఒక వ్యక్తి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు నాకు టచ్ అయింది. ఆ రోజు డెసిషన్ తీసుకుని నేను నా లైఫ్ని చేంజ్ చేసుకున్నా. ఆ వ్యక్తి ఐటీఐ చదివినారు, 12వ క్లాస్ చదివినారు. స్టీల్ అంగడి తెలుసా? స్టీల్ అంగడి. ఆ అంగడిలో 1,500 రూపాయలు పని చేస్తుండే. ఎంత? 1,500 రూపాయలు పని చేస్తుండే. 300 పెట్టి సెకండ్ హ్యాండ్ సైకిల్ని కూడా కొనే కెపాసిటీ ఉండలేదు ఆ యొక్క జాబ్లో ఉన్నప్పుడు. ఆయన ఆ రోజు చెప్పారు. కానీ వెస్టీజ్కి వచ్చి నేను జస్ట్ 4.5 సంవత్సరాలు అయింది. కంపెనీ నుంచి నేను పర్ మంత్ చెక్ తీసుకుంటున్నా, 3,03,000 రూపాయలు తీసుకుంటున్నా. కంపెనీ డెస్టర్ 10 లక్షల రూపాయల కార్ ఇచ్చింది. తర్వాత 25 లక్షల రూపాయల మహీంద్రా ఎక్స్వి 500 రూపీస్ కార్ని ఇచ్చిందని చెప్పిన. ఇవన్నీ డమ్మీ, అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళంతా, అంతా చూపిస్తున్నారు, అది ఇది అనుకున్నాను. అమౌంట్ చెప్పినాడు, అదే చెప్పినాడు, వెళ్ళలేదు. మీటింగ్ అంతా అయిన తర్వాత సార్ నాకు డౌట్ ఉంది సార్, నాకు క్లారిటీ లేదు, ఇది నాకు నేను చెయ్యాలి, ఇది అబద్ధం అంతా డమ్మీ అని అనుకున్నాను. కానీ పిలిచికెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఓపెన్ చేయించారు. వెస్టీజ్ నుంచి క్రెడిట్ అయిన అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది అది బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్ అంటే అబద్ధం ఇవ్వరు కదా ఎవరు, ఏమైనా డూప్లికేట్ ఇస్తారా? చూసినాను, అర్థమైంది. తర్వాత కార్లో చూపించినారు. ఇది కార్ నమ్మాను సార్, అంత ఈజీగా లేదు. ఐఏఎస్ ఆఫీసర్కే లేదు, ఐఏఎస్ ఆఫీసర్కి కారు ఇవ్వరు, మనకి ఎట్లా ఇస్తారు సార్ అంటే తీసి ఆశ చూపించినారు. ఆయన పేరు మీదే ఉంది. అప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఆ రోజు మీటింగ్లో డిసైడ్ అయినాను, నాకు రైట్ ప్లాట్ఫారం దొరికింది, నేను కూడా ఈ మాదిరి కావచ్చు, ఇలాంటి లైఫ్ కావాలా, ఇలాంటి లైఫ్ చేంజ్ అవ్వుతుంది, ఈ ఇండస్ట్రీలో ఉంటే నాకు కూడా ఒక లైఫ్ స్టైల్ దొరుకుతుందని ఆ రోజు డిసైడ్ అయ్యి డెడికేటెడ్గా, కమిట్మెంట్గా పని చేస్తూ వెళ్ళాను. ఆ రోజు ఫుల్ అని వచ్చిన ఇంటికి. కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? మనకి ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ 33 మంది జాయిన్ కాలేదు. ఎంతమంది కౌంట్, వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ నెంబర్లతో సహా, ఏ టైంలో కలిసాడు, ఏ డేట్లో కలిసాడు కూడా నా డిక్షన్లో ఇప్పుడు కూడా అలానే గుర్తుపెట్టుకుని రాసుకుని ఉన్నాను. మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఏమన్నా, డిగ్రీ ఇంటర్ ఫ్రెండ్స్ కాదరా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు రాజు అని పేరు, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వీరేష్. ఈ రాజుకు ప్లాన్ చెప్పినప్పుడు, సరేలా చేద్దాం లేరా, నువ్వు చేస్తున్నావు కదా, ఏదో నువ్వు ఎంత తీసుకుంటావు అంటే నాకు అప్పుడు జస్ట్ ఇంకా 15,000 రూపాయలు వచ్చింది. మా నాన్నకు 95 వచ్చింది. నెక్స్ట్ నెల బిజినెస్ స్టార్ట్ చేసింటే 1504 రూపాయలు వచ్చింది సెకండ్ మంత్ చెక్. అది తీసుకుని వెళ్తే కాదరా 1504 రూపాయలు అంటే ఏం రా, ఇంత తక్కువ ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, ఊరికి జాబ్ ఉంది ఎందుకు వదిలేసి దీన్ని చేస్తున్నావు అంటే వాడు పట్టించుకోలేదు. అది ఇది చెప్పినా వాడు పట్టించుకోలేదు, బిజినెస్ కొంచెం క్లారిటీగా చెప్పినా పట్టించుకోలేదు. ఈ ఫ్రెండ్ వెళ్ళి ఆ వీరేష్ చెప్పినాడు, కాదర్ గానికి పిచ్చోడాడు వాడు, రోడ్ల మీద బ్యాగ్లో పేస్ట్లు సోపులు అమ్ముతున్నాడు అని వాడికి చెప్పినాడు. ఆ వీరేష్ వెంటనే నాకు ఫోన్ చేసినాడు, ఏం రా పిచ్చి పట్టిందా అంటున్నాడు. రాజు ఇలా రోడ్ల మీద పేస్ట్లు సోపులు బ్యాగ్లు వేసుకుని అమ్ముతున్నావంట, 13,500 రూపాయలు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, దీన్ని చేస్తున్నారా అని అన్నాడు. ఆ రోజు మనసుకి బాధ అనిపించింది. కానీ వెస్టీజ్ వీళ్ళకి తెలీదు ఏంటి ఇందులో ఏం క్రియేట్ చేయొచ్చు అని ఆ రోజు నేను అనుకున్నాను. నేను చేసి చూపించాలని ఆ రోజు డిసైడ్ అయినా. అంటే నేను సక్సెస్ కావడానికి నా టీము, నా పైన ఉన్న ఎంత కారణం అయితే, ఒక 20% కారణం అయితే 80% వాళ్ళ కారణం. ఆ రోజు జిద్దుగా, ప్యాషన్గా చేసి చూపించాలా అని ఒక జిద్దుతో పని చేసుకుంటూ వెళ్ళాను. ఎవరిని పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా ఆయనతో బెస్ట్, నైతో నెక్స్ట్, వస్తే మంచిది, లేకుంటే వీళ్ళు కాకుంటే ఇంకొకరు. ఒకే ఊరు ఒకే మనిషి ఎవరు ఉన్నారు కదా సార్. ఒక ఊర్లో ఉన్నప్పుడు ఒక మనిషి ఒకే ఊరిలో ఉండదు కదా. ప్రపంచంలో 222 దేశాలు ఉన్నాయి, మన భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఎన్నో ఊర్లు ఉన్నాయని వాళ్ళు పట్టించుకోలేదు. బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాను. 95 అయింది. 1504 వచ్చిన తర్వాత 2,500 అయింది. డైరెక్టర్ అయినా 18,000 అయింది. అప్పుడు ఒక మంచి పొజిషన్ క్రియేట్ చేసిన ఇందులో డైరెక్టర్ అయ్యి. అదాని తర్వాత 22,000 అయింది, 27,000 అయింది, 29,000 అయింది, 33,000 అయింది, 43,000 అయింది, 53,000 అయింది. లాస్ట్ నేను ఎంత తక్కువ అంటే తక్కువ తీసుకున్నా. సింగిల్ మంత్ చెక్ వచ్చేసి 72,120.
₹72,123 తీసుకున్నది అక్టోబర్లో తీసుకుంది. నవంబర్లో అప్రాక్సిమేట్లీ క్యాల్కులేషన్ చేసిన ఇక్కడ మీటింగ్ రాకముందు 85,000 నుంచి 95,000 రూపాయలు నా ఇన్కమ్ ఉంటుంది, నవంబర్ చెక్ ఇన్కమ్. గవర్నమెంట్ ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండేదంటే కారు కాదు కదా, కారు టైర్ను కూడా కలలో కాదు కదా, డైరెక్ట్ కూడా ఆలోచిస్తున్న వ్యక్తి కాదు. కానీ ఇదే సంవత్సరం 10 లక్షల రూపాయల హోండా వెన్యూకి ఓనర్ అవుతున్న త్రూ వెస్టీస్ ద్వారా. సరే సార్, ఇప్పుడు జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, లైఫ్ సార్ నో ఉంటుందా ఉండదా? నా లైఫ్ కూడా ఈ విధంగానే ఉండింది. ఎప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదంటే, ఏదైనా షాప్కు వెళ్తే, బట్టలు కొనడానికి వెళ్తే రేట్ చూస్తాం కానీ క్వాలిటీ చూడము. సార్ నేను కూడా అదే పని చేసేవాడిని ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. ఏదైనా హోటల్కి వెళ్తే ఐటమ్స్ చూడము, ప్రైస్ చూస్తాం, ఏది తక్కువ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని తింటాం. సార్ నో ఏదైనా షూ కొనాలని, చెప్పలు కొనాలని షాప్కి వెళ్తే ఫస్ట్ క్వాలిటీ చూడము, కంపెనీ చూడము, రేట్ చూస్తాం. ఏదైనా ఆదర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్ నుంచి హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తాం. సార్ నో ట్రైన్లో కూడా జనరల్ బోగిలో వెళ్తాం, కానీ రిజర్వేషన్ వెళ్తామా? వెళ్ళాము. ఈ ఇండస్ట్రీలో ఉంటే నా లైఫ్ కూడా ఇలానే ఉంటుంది, నీ జీవితం ఇలానే ఉంటుంది. బట్టలు కొనాలన్నా క్వాలిటీ చూడము, తినాలన్నా క్వాలిటీ చూడము, షూ కొనాలన్నా క్వాలిటీ చూడము, ఏదైనా జర్నీ చేయాలన్నా క్వాలిటీ చూడము. ఈ క్వాలిటీ చూడాలా? ఇలాంటి లైఫ్ ఎవరికి సాధ్యం? ఒక బిజినెస్ పర్సన్స్కే సాధ్యం, ఒక ధనవంతులకే సాధ్యం, ఒక బీదవులకి సాధ్యం కాదు. మాలాంటి నార్మల్ పర్సన్స్ ఈ లైఫ్ని మనము గడపలేమని, ఎంజాయ్ చేయలేమని అర్థమైంది. ఇలాంటి లైఫ్ కావాలా? పూర్ పర్సన్స్ అయితే ఉన్నారో, రిచ్ పర్సన్స్ ఏ విధంగా అయితే జీవితం లైఫ్ని లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారో అలాంటి లైఫ్ కావాలంటే ఈ ఇండస్ట్రీ ఉంటే అర్థం అవ్వదు. కానీ ఒక ఇండస్ట్రీలోకి వస్తే, యొక్క బిజినెస్లోకి వస్తే 100% ఒక పూర్ పర్సన్ రిచ్ పర్సన్ అవ్వచ్చు. రిచ్ పర్సన్ ఏ విధంగా అయితే లగ్జరీగా లైఫ్ గడుపుతాడో ఆ విధంగా లగ్జరీ లైఫ్ని మనం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ లైఫ్లో నుంచి, ఆ కాంప్రమైజ్, ఆ అడ్జస్ట్మెంట్ లైఫ్లో నుంచి రిచ్ లైఫ్లోకి వచ్చి లగ్జరీ లైఫ్ని గడిపే కెపాసిటీ వస్తుంది. సరే సార్, మన భారతదేశంలో వెస్టీస్కి రాకముందు, మామూలుగా సిఐటికి రాకముందు ఒక సర్వే చదివచ్చినాను నేను. మామూలుగా వెస్టీస్ మన భారతదేశంలో ఒక సంవత్సరానికి చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంతమంది? 2 లక్షల మంది. ఆ 2 లక్షల మందిలో జాబ్స్ వచ్చే వాళ్ళకి 60,000 మంది ఉన్నారు. ఎంతమంది? 60,000 మందికి, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇంకా 40,000 మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పొలాల్ని, వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ షాప్స్ని టేక్ ఓవర్ చేసి జీవిస్తున్నారు. ఇంకా ఎంతమంది మిగిలినారు? 1 lakh మంది. అందులో 1 లక్ష మందిలో ఒక 22,000 మంది, అప్రాక్సిమేట్లీ యావరేజ్గా 22,000 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. నేను ఫెయిల్ అయినాను, నాకు జాబ్ రాలేదు, నేను బిజినెస్ దీంట్లో నేను ఫెయిల్ అయినాను, నేను జాబ్ రాలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకా ఎంతమంది మిగిలినారు? 78,000 మంది మిగిలినారు. ఈ 78,000 మంది వీళ్ళే దేశాన్ని బాగుపరుస్తున్నారు, వీళ్ళే దేశ ఇన్కమ్ని పెంచుతున్నారు, వీళ్ళే దేశానికి సైనికులు, వీళ్ళే దేశాలకి కిసాన్ మాదిరిగా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొని యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్ చేసుకుంటూ, చెక్కబద్దలు చేసుకుంటూ ఇంట్లో ఫ్రీగా కూర్చున్నారు సార్. కానీ ఇలాంటి రైట్ ప్లాట్ఫామ్ ఉందని ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కళల్ని, ఇందాక క్లాస్ చేశారా, అవుటర్స్ ఏమంటారు అంటే అవుటర్స్ అంటారు. వాళ్ళ కళల్ని ఆ అవుటర్స్ మాదిరిగా లోపలే పెట్టి ఉంచారు. వాళ్ళ కళల్ని అవుటర్స్ మాదిరిగా లోపలే పెట్టి ఉంచారు, బయటకు తీయట్లేదు. మీరు కూడా ఆ అవుటర్స్ మాదిరిగా మీ కళల్ని బయటకు తీయండి. 100% మీ కళలు ఏవైతే ఉందో ఈ యొక్క వెస్టీస్ కంపెనీలో చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, చదువు లేకున్న వాళ్ళు చేయొచ్చు. సార్ మీరు ఏమైనా క్వాలిఫికేషన్ అడుగుతుందా మీ కంపెనీ? మన మైకేల్ సార్ ఏమైనా చదివినారా? మేమేమైనా చదివినామా? మేము చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నాము, చదువుకు లేకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాము.
సార్ అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. ఆ దేవుడు అని ఉన్నాడు కదా, వీడు పాజిటివ్ అడుగుతున్నాడా నెగిటివ్ అడుగుతున్నాడా? పాజిటివ్ అంటే పాజిటివ్ ఇస్తుంది, అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు, నెగిటివ్ అంటే నెగిటివే ఇస్తాడు దేవుడు. మీరు ఏది కావాలని డిసైడ్ అయితే దేవుడు అదే ఇస్తాడు. సార్ ఎస్ సార్. లాస్ట్గా మాట చెప్పిన నాకు టెస్ట్ మనీని ముగిస్తా. సార్ ఎవరెవరైతే ఈ యొక్క సిచ్యువేషన్ జరిగిందా, మీరు ఈరోజు తీసుకున్న డెసిషన్ ఏదో ఉందో, ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్, ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఏమైనా డెసిషన్ తీసుకుంటే, నిర్ణయం ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో హిస్టరీని క్రియేట్ చేస్తుందో లేదో, కానీ ఈరోజు మీరు ఏదైతే మనసులో డిసైడ్ అయ్యి ఇది నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలని డిసైడ్ అవుతారో 100% 2 సంవత్సరాల తర్వాత మీరు హిస్టరీని క్రియేట్ చేయొచ్చు. సార్ 2 సంవత్సరాలు ఎవరైతే మాలాంటి లగ్జరీ లైఫ్ కావాలా, మాలాంటి రిచ్గా అవ్వాలని ఉన్నారో 2 సంవత్సరాలు మా జతలో డెడికేటెడ్గా పనిచేయండి, కమిట్మెంట్గా, ప్యాషన్గా పనిచేయండి. మాకంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. విష్ యూ గైస్.